హోప్స్ ఫౌండేషన్ మరియు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి కలిసి అందించిన సంతోషం ప్రజల అవసరాలు గుర్తించి వారికి తోడుగా నిలవడమే నిజమైన సేవ అని నిరూపిస్తుంది. హోప్స్ ఫౌండేషన్ ప్రతి నెల 2 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందిస్తూ తమ బాధ్యతను నిర్వర్తిస్తున్న ఈ ఫౌండేషన్ ఇటీవల ఏప్రిల్ 2025న ఒక సార్వత్రిక సేవ ఉదాహరణగా నిలిచింది. గుంటూరు జిల్లా ఇసుకదర్శి గ్రామానికి చెందిన గుంటూరు సుజాత అనే దివ్యాంగురాలికి తన నాన్నగారు లేని పరిస్థితుల్లో కేవలం పెన్షన్ ఆధారంగా జీవనాన్ని కొనసాగించాల్సిన స్థితి ఉంది. ఆమెకు అవసరమైన సహాయం గురించి నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలను మీడియా ద్వారా గమనించిన ఆమె స్వయంగా ఫౌండర్ని సంప్రదించి తన పరిస్థితిని వివరించారు. ఈ విషయం తెలుసుకున్న నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి స్పందన చూపించి హోప్స్ ఫౌండేషన్ ద్వారా అందుతున్న నిత్యావసర సరుకులను సుజాత గారికి అందజేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని నవ్యాంధ్ర సేవా సమితి కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ సహాయం అందజేయబడింది. ఈ సందర్భంగా సుజాత గారు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇలాంటి తోడ్పాటు తనకు చాలా ఉపశమనాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఫౌండర్ నరసింహారావు, ప్రధాన కార్యదర్శి టవ్వ బ్రహ్మారెడ్డి, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, శ్రీను, రాధ తదితరులు పాల్గొన్నారు. అందరూ నమస్కారం. నా పేరు నరసింహ, నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఫౌండర్ని. ఈరోజు మనం ఒంగోలు వచ్చాం. ఒంగోలులో సుజాత గారికి ఒక నెల సరుకులు ఇవ్వడానికి వచ్చాం. సుజాత గారు 90% దివ్యాంగురాలు, ఫ్లోర్ వాకర్. వారు మా సంఘానికి అప్రోచ్ అయ్యారు సరుకులు ఇవ్వమని. వారితో ఉన్న మాట మాట్లాడి వారికి నెక్స్ట్ సరుకులు ఇవ్వబోతున్నాం. మేడం మీ పేరు మేడం చెప్పండి. గుంటూరు సుజాత. గుంటూరు సుజాత. మీరు ఎక్కడ ఉంటారు మేడం? మాది మాటూరు మండలం ఇసుకదర్శి. ఇసుకదర్శి. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు మేడం? ఒకదాన్ని ఉంటారు. మీరు ఇంకా దివ్యాంగురాలు కదా, మీకైనా జాబ్ లాంటిది ఏమన్నా? ప్రస్తుతానికి ఖాళీగానే. పెన్షన్ వస్తుందా మేడం? వస్తుంది. మీకు మా సంఘం నుంచి సరుకులు వస్తున్నాయని చెప్పి ఎలా తెలుసు మేడం? గ్రూప్ ద్వారా మేము చేసే కార్యక్రమాలు చూసి గ్రూప్లో చూసి మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వారికి పింఛన్ తప్ప ఏ ఆధారం లేదు కనుక వారికి ఒక నెల సరుకులు